తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ తమిళిసై సౌందరరాజన్ ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపించారు. ప్రధాని మోదీ రాజ్భవన్లో బస చేసిన సమయంలోనే ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు తెలుస్తుంది. తమిళిసై సౌందరరాజన్ మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీకి డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఏపీలో పర్యటన ముగించుకొని వచ్చిన ప్రధాని రాజ్భవన్లో బస చేశారు. ఆ సమయంలోనే తమిళిసైను ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని చర్చ జరిగింది. ఇక ప్రధాని సూచనతో వెంటనే తమిళిసై తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ గవర్నర్గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. ఈ ఎన్నికల్లో చెన్నై సెంట్రల్, తుత్తుకూడి నుంచి తమిళిసై పోటీకి దిగడం ఖాయమైందని తెలుస్తుంది. అయితే 2019లో తమిళిసై తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికీ 3 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తమిళిసై 4వసారి ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్నారు. తమిళిసై 2006లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రామనాథపురం నియోజకవర్గం నుంచి బరిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్క విజయం దక్కలేదు. తమిళిసై తండ్రి కమరి ఆనంద్ తమిళనాడు పీసీసీ చీఫ్గా పనిచేశారు. తమిళిసై 1999లో బీజేపీలోకి చేరారు. అంతేకాకుండా తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పదవులు నిర్వహించారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో రామనాథపురం స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలు కాగా, ఆ తర్వాత 2009 పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం పోటీ చేసి ఓడిపోయారు. 2011, 2019 ఎన్నికల్లోనూ తమిళిసైకి ఓటమి తప్పలేదు. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్గా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్కి కొరకరాని కొయ్యగా మారారు తమిళిసై. పలు బిల్లుల పట్ల కఠినంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీల విషయంలోనూ తనదైన మార్కును చూపించారు తమిళిసై. ఇక 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో మాత్రం సఖ్యతతో వ్యవహరించి ఉంటున్నారు. అయితే కొంతకాలంగా తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ పరిణామాల్లో తమిళిసై వ్యక్తం చేసిన అభిప్రాయాల సమయంలోనే తిరిగి తమిళిసై రాజకీయంగా యాక్టివ్ కానున్నట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు ప్రధాని హైదరాబాద్లో మకాం వేసిన సమయంలోనే గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం పైన కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.